హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 32 సైజ్ బ్లౌజ్, స్పేస్ సిల్క్ బ్లౌజ్ అనమాట, థ్రెడ్ పైపింగ్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనే వీడియో అయితే చూద్దామండి. మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ స్పేస్ సిల్క్ అనేది మనము మిషన్ మీద అటాచ్ చేసుకోవాలని అంటే కన్నా లైనింగ్కి ఒరిజినల్కి అస్సలు సాధ్యం కాదండి. ఎందుకంటే స్పేస్ సిల్క్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది, జారిపోతుంది అనమాట. మనం అనేది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత గ్లూతో అంటే ఫ్యాబ్రిక్ గ్లూతో మనం ఇలా అటాచ్ చేసుకొని ఐరన్ చేసుకొని సైడ్స్ అంతా కూడా పీసెస్ అంతా ఫినిషింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకుంటేనే మనకి స్పేస్ సిల్క్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము 32 సైజు బ్లౌజ్ అనమాట ఎలా స్టిచ్ చేసుకోవాలనేది థ్రెడ్ పైపింగ్తో చూపిస్తానండి. ఇప్పుడు కొలతలు అనేవి చూద్దాము. బ్లౌజ్ మొత్తం పొడవు 15 అనమాట, 15 ఇంచి అయితే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతే మనకి 14 ఇంచ్ అనేది వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 4వ భాగము 8 ఇంచెస్ అనమాట, అంటే 32 సైజ్ బ్లౌజ్. ఇక్కడ వెస్ట్ వచ్చేసి 7 ఇంచులు, అంటే ఇక్కడ 8 ఇంచులు అనేది తీసుకున్నాము. మనము బ్యాక్ సైడ్ బెల్ట్కు డాట్క్ అనేది 3.5, కింద పార్ట్ వచ్చేసి 1 ఇంచ్ పోను మనకు 7 ఇంచెస్ అనేది వస్తుంది. మార్జిన్లోకి 2 ఇంచెస్, నెక్ విడత వచ్చేసి కింది భాగం వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 9.5 అనమాట. ఇలా షోల్డర్ అనేది మనము ఎంత కావాలనేది బ్లౌజ్ని బట్టి మనం ఇలా తీసుకోవాలండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కొంచెం మనం అనేది షోల్డర్ చూసుకుని పెట్టుకోవాలి. మొత్తం సైజ్ అనేది 2.5 అంటే 5 ఇంచ్ అనమాట షోల్డర్ విడ్త్. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.75 అనమాట, అంటే 8 ఇంచ్కి కొంచెం తక్కువ అనేది ఉందన్నమాట. ఈ విధంగా కొలతలు అనేవి ఈ బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. మనము ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఈ థ్రెడ్ పైపింగ్ కోసం నేను అనేది ఇలా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. 1.5 కానీ 1.5లో మనం అనేది క్రాస్ పీస్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని మనం ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో మ్యాచింగ్గా లేదంటే మనకు ఆపోజిట్ కలర్ అట్లా పైపింగ్ కోసం ఇలా థ్రెడ్ అనేది తయారు చేసుకోవాలి. దానికోసం నేను సింగిల్ థ్రెడ్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట, సింగిల్ పాదం అనేది. ఇక్కడ ఇది వచ్చేసి 10 కానీ 12 కానీ నంబర్ అనేది ఉంటుంది. ఇలాంటి థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి, చాలా సన్నగా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, నైస్గా ఉంటుంది అనమాట. మనం పైపింగ్ అనేది తయారు చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇప్పుడు సింగిల్ పాదం అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. థ్రెడ్ అనేది పెట్టేసుకుని మనము సింగిల్ పాదం మీద రెడీ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. మనకు బ్లౌజ్కి ఎంత కావాలో అంత మనం తీసుకుని ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా రెడీ చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా మనం పైపింగ్ అంటే ఇప్పుడు పైపు ఇది ఏదైతే ఉందో థ్రెడ్ అనేది దాని మీద పడకుండా మనము కింద మాత్రమే ఎడ్జ్కు మనం సింగిల్ పాదంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు అనేది ఫినిషింగ్ తొందరగా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం. ఒక 20 మినిట్స్లోనే మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి ఎంత టైం పడుతుందో అంతే టైం అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా మనం అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం అనేది థ్రెడ్ని ఇలా లాక్కోవాలి. ఎందుకంటే మనకి లాగి పట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ కుచ్చు అనేది వస్తుంది. ఇట్లా 2 సార్లు మనము ఇలా లాక్కుంటే మధ్య మధ్యలో అనేది మనకు ఎక్కడన్నా కుచ్చులాగా
ఇలా థ్రెడ్ అంతా మనం సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ అనేది డాట్ వేసుకున్న తర్వాత మనం నడుముకు కూడా పైపింగ్ అనేది వేయమన్నారు కాబట్టి నడుముకు కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం థ్రెడ్ పైపింగ్తోనే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఉంటుంది. చూసి కొత్త వారైనట్లయితే నేర్చుకోండి. ఇలా మనకు 1/2 ఇంచ్ అనేది పట్టుకొని 3-3.5 పొడవుకి మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది థ్రెడ్ పైపింగ్ మీద ఇలా నడుముకు అనేది పెట్టేసి మనం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జ్కి అనేది థ్రెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఏదైనా ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది ఉంటే మనం పైపింగ్కి తీసేసుకోవాలి. ఇలా మడిచి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగానైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం పట్టీకి నడుము 2 ఇంచెస్ పట్టీకి కడతాం కదా, అలాగైనా కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలాగే వేసాను. మీకు ఇంకొంచెం మందం కావాలనుకుంటే అట్లా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్తోనే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి అనేది ఇలా పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద మనకి ఎంత అవసరమో ఫోల్డింగ్ అయ్యే విధంగా ఒక పాదం కంటే కొంచెం తక్కువనే పెట్టుకొని మనం క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసి ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే కనపడేటట్లు ఫినిషింగ్ అనేది వస్తుంది, నీట్గా వస్తుంది. సింగిల్ పాదం మీదనే మీరు ట్రై చేయండి. డబల్ పాదం మీద వేసుకోవాలి అనుకుంటే కొంచెం అనుభవం వచ్చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్కి మనము షైనింగ్ పీస్ అనేది ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 32 సైజ్ బ్లౌజ్. ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే మనకి షైనింగ్ పీస్ మీద చాలా జారిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. డబల్ పాదం అనేది పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియోలో ఎట్లా అనేది చెప్పాను. డాట్స్ ఒకసారి వెళ్ళి చూడండి. నేను అనేది డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మెయిన్ డాట్ అనేది మనం 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. సైడ్ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడైతే టర్న్ అవుతుందో అక్కడ నుంచి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది సెంటర్కి అనేది చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో డాట్కి మధ్యలో ఒక 2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. 1.5 కానీ బ్లౌజ్ని బట్టి 2 ఇంచ్ కానీ గ్యాప్ ఉండాలి. ఈ విధంగా 3 డాట్స్ అనేది ఈ బ్లౌజ్. ఇంకొక భాగం సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కిందికి వచ్చే వరకు మనకు కొంచెం దారము ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం దారం అనేది మిగిలించి స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మనం ఆపోజిట్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను. నేను ఇక్కడ నార్మల్గా లైనింగ్ అనేది యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఇలా మనం లైనింగ్ అనేది ఇప్పుడు డ్రెస్సెస్లో కానీ అలా మిగులుతాయి కదా, అలా మిగిలినప్పుడు మనం అనేది తీసి పెట్టుకొని ఈ విధంగా కాటన్ లైనింగ్ అనేది వేసుకోవాలి. లేదు అని అంటే మనం ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా అనేది
సేమ్ కావాలి మనకు అని అన్న వాళ్ళకి ఒక పావు మీటర్ అనేది ఎక్స్ట్రా లైనింగ్ అనేది చెప్పి మనం లైనింగ్ అనేది వేసుకోవాలి. కస్టమర్స్కి ఒక పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకురమ్మని చెప్తే మనం సేమ్ పీస్ కావాలి అన్న వాళ్ళకి ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు 1 మీటర్ క్లాత్ అయినా కూడా సరిపోదు, అక్కడికక్కడ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ భాగం అనేది నేను లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి వేస్ట్ పీసెస్ అన్నీ కూడా కటింగ్ అనేది చేయకుండా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకు మందానికి అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ పాదం ఇంచి వెడల్పుతో మనం అనేది పై కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు ఆపోజిట్ ఉండేటట్లు మనము క్రాస్ బెల్ట్లో తయారు చేసుకోవాలండి. ఇది బ్లౌజ్ని బట్టి ఎలా కటింగ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది, క్రాస్ బెల్ట్ వెళ్ళి చూడండి. ఈ విధంగా లైనింగ్ అనేది కనపడకుండా మనం ఫినిషింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జారిపోతుందండి ఈ క్లాత్ అనేది. ఈ బెల్ట్ వచ్చేసి మనకు క్రాస్ పట్టీ దగ్గర ఈ డాట్ దగ్గర ఇది మడత అనేది అలా మడిచి పట్టుకోవాలి. మొత్తం ఫోల్డింగ్ స్టిచ్చింగ్లోకి పెట్టకూడదు, పైకి అనేది ఎత్తి పట్టుకొని మనం పెట్టాలి, స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ ఏదైనా క్రాస్ ఉంది అనుకుంటే కొంచెం అనేది కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కొంచెం అనేది మనకు ముందుకు అనేది పెట్టుకొని మనం ఒక 2-3 దారాలమైనా అట్లా పైకి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడ లాగకుండా మనం నిదానంగా ఉన్నది ఉన్నట్టు పట్టుకొని పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మనకు ఫ్రంట్ భాగాలు అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ పట్టీకి మనం ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్లాక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సైడ్ అనేది మనకు 4 ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింది అని అంటే 4 డాట్ అనేది వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కటింగ్ అనేది చేయకుండా ఇట్లా మనం చెక్ చేసుకోవాలి. మనము కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఎక్కువ తగ్గులు అనేది రాదన్నమాట. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ బ్లౌజ్ అనేది. ఇంకా డిఫరెంట్ స్టైల్లో మన ఛానల్లో బ్లౌజ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది ఉంది, వెళ్ళి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ ఓవర్లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టీలు అనేవి బెల్ట్లు వేసుకోవాలి, ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఈ విధంగా నేను అనేది ఓవర్లాక్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు కాజా పట్టి ఉక్సు పట్టి అనేది వేసుకుందాం. 1.5 అంత వెడల్పులో మనం అనేది ఇలా తీసుకుని కాజా పట్టీ కోసం ఉక్సు పట్టి కోసం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కాటన్ క్లాత్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వెడల్పు అనేది పెట్టుకొని మనం మిగతాది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి. కింద కరెక్ట్గా చూసుకొని రఫ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ ఎడ్జ్ కాబట్టి రఫ్ అనేది చేసి మనం తీసేసుకోవాలి. ఈ విధంగా ఉక్సు పట్టి అనేది ఉంది. ఇప్పుడు కాజా పట్టి అనేది లైనింగ్ ఒరిజినల్ పీసు 2 కూడా తీసుకోవాలండి. ఇలా మనకు ఏదైతే ఉందో మనం నెక్ పీస్ అనేది కటింగ్ చేస్తాం కదా, వాటిల్లో ఉంటుంది ఈ పీస్ అనేది. ఒరిజినల్ కానీ లైనింగ్ కానీ సేమ్ ఇదే విధంగా తీసుకుని, లేదు మీకు సైడ్ ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. ఉల్టా సీదా అనేది పెట్టేసుకుని ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసుకుని ఒక పాదం ఇంచి వెడల్పుతో మనం అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ మనకి ఎంత అవసరమో ఒక 2.5-3 ఇంచి ఆ వెడల్పులో అనేది మనం తీసుకుని ఒక కుట్టు అనేది వేసుకుని ఇలా ఫినిషింగ్ చేసుకుని ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయాలి. చాలా జారిపోతుందండి ఈ క్లాత్ అనేది, నిదానంగా కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ పైకి స్టిచ్చింగ్ చేసుకోవాలి రఫ్ చేసుకుని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినాక రెడీగా ఎలా ఉండాలంటే ఒక 2 ఇంచ్ వెడల్పు 1.5 వెడల్పుగానే ఉండాలి. అప్పుడు అనేది మనము కాజాలు అనేది పెట్టినప్పుడు మనకు నీట్గా వస్తుందన్నమాట బ్లౌజ్. ఈ విధంగా 2 అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలండి 2. ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి హ్యాండ్స్ అనేది వేసుకుందాము. క్రాస్ పీస్ అనేది ఫ్రంట్ సైడ్కి పడేటట్లు మనము ముందు లోతు అనేది తీసుకుంటాం కదా బ్లౌజ్కి, అలాగే హ్యాండ్స్కి ఇట్లా ఫ్రంట్ సైడ్కి పడే విధంగా చెక్ చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు షోల్డర్ మీద జాయింట్ అనేది ఉంది, అది బ్యాక్ సైడ్కి పడేటట్లు పెట్టేసుకొని మనం ఇలా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము క్లాత్ అనేది లాగకుండా మనము ఉన్నది ఉన్నట్టుగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. బ్లౌజ్ అనేది మనకు తేడా వచ్చేస్తుంది అన్నమాట. గుంజకుండా మనం అనేది ఉన్నది ఉన్నట్టు క్లాత్ అనేది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. కొత్తగా నేర్చుకునేవారు ఈ టిప్స్ అనేవి పాటిస్తూ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. బ్లౌజ్ ఏ క్లాత్ అయినా మనం లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఐరన్ అని కానీ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫినిషింగ్ అయినా చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి క్లాత్లు కొంచెం కేర్ఫుల్గా మనం ఐడియాతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి, లేదంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. మన చేతి మీద ఈ బ్లౌజ్ అనేది ఈ స్పేస్ సిల్క్ నిలబడకుండా జారిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా ఇటు సైడ్ సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ హ్యాండ్స్కి మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఓవర్లాక్ అనేది చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మనం ఒకేసారి ఫినిషింగ్ వచ్చే విధంగా మళ్ళీ సైడ్ కుట్లు అనేది వేసుకోకుండా అనేది నేను చూపిస్తాను. ఈ విధంగా మనం అనేది ఉక్సు పట్టికి కాజా పట్టికి అనేది కాజా పట్టి మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. మనకు నడుము అనేది ఫ్రంట్ బ్యాక్ అతుకు ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కూడా మనం హ్యాండ్కి ఒకసారి అనేది మనం కొలత పెట్టేసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం ఎంతైతే ఉందో 1 ఇంచి తగ్గించమన్నారు కాబట్టి మనం అక్కడి నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని మెజర్మెంట్ ద్వారా ఈ విధంగా జారిపోకుండా ఎడ్జ్ కరెక్ట్గా వచ్చేటట్లు స్టార్టింగే రఫ్ అనేది ఇచ్చుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి. మనము క్లాత్ ఎంతైతే ఉంచుకున్నామో సైడ్ పీస్కి 1.5-2 ఇంచు పెట్టుకుంటాము. ఆ విధంగా మనం ఇట్లా కొలత అనేది పెట్టేసుకుని చంక భాగంలో మనం ఇలా చెక్ చేసుకుని ఇంటూ గుర్తు అనేది రావాలి. అలా చూసుకొని ఇక్కడ అనేది
ఎంత అయితే మనం మార్జిన్ వదులుకున్నామో అంత మనం కొలత అనేది పెట్టుకొని టేప్తో ఇలా తీసుకుంటే మనకు చంక భాగంలో మనకి టైట్ అవుతుంది లూజ్ అవుతుంది అన్నది లేకుండా వస్తుందండి. ఇక్కడ లాస్ట్లో నిదానంగా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాదం అంత వెడల్పులో మనము ఒక 3 స్టిచ్చెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ 3 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనము సైడ్కి ఎంతైతే మార్జిన్ కావాలనుకుంటున్నామో అంత ఉంచుకొని లాస్ట్కు ఒక బార్ కుట్ అనేది పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. లోపల ఎక్కువ క్లాత్ అనేది కూడా ఉంచుకోకూడదు. 2 ఇంచ్ వరకు లాస్ట్ వర్క్ అనేది పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచులో మనం ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి 3 వేసాము కాబట్టి 1.5 వస్తుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే పద్ధతి పాటించాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని టేప్తో మళ్ళీ ఒకసారి ఎంత మార్జిన్ వదులుకున్నామో అంత పెట్టేసుకుని మనం ఇక్కడ లాస్ట్లో ఎడ్జ్కు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను కొలత అనేది పెట్టి చూపిస్తాను. ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం మళ్ళీ వేసుకోకుండా సైడ్ పీస్ అనేది కుట్లు సరిపోలేదు ఇంకా టైట్ అవుతుంది లూజ్ అవుతుంది అన్నది లేకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు చాలా నీట్గా ఒకేసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి చంక భాగంలో కూడా చూపిస్తాను. మనకు ఇంటూ గుర్తు అనేది ఇలా వస్తుందో చూడండి. ఇట్లా లాస్ట్లో హ్యాండ్ దగ్గర కానివ్వండి నడుము దగ్గర కానివ్వండి చంక భాగంలో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం చూపిస్తాను. నేను నడుముకి ఉక్సు పట్టి నుంచి ఉక్సు పట్టి వరకు నుంచి ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలి. చూడండి చాలా కరెక్ట్గా అనేది వచ్చేసింది. ఇలా చేసుకోవాలి నడుము స్టిచ్చింగ్. నేను బోటిక్ పద్ధతిలో నేను అనేది చూపిస్తున్నానండి, నార్మల్గా అనేది కాదు. ఈ విధంగా మనం ఒకసారి నెక్ అనేది మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. బ్లౌజ్ సరిపోయిందా లేదా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చిన ప్రకారం అని. నేను బ్యాక్ సైడ్ అనేది 1 ఇంచ్ కిందికి పెట్టమన్నారు కాబట్టి కిందికి ఉంది. ఫ్రంట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చూడండి ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికి నేను అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా మనం అనేది పెట్టేసుకుని సింగిల్ పాదం అనేది ఇక్కడ పెట్టుకున్నానండి నేను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది గుంజకుండగా మనకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకుని నిదానంగా పట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది నేను బోరు కొట్టకుండా మీకు స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ ఎడ్జ్కి అనేది వేసుకుంటూ మనం రావాలి క్లాత్. ఇక్కడ నేను అనేది మళ్ళీ డబల్ పాదం అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ అనేది మందం అవుతుంది కాబట్టి స్టిచ్చింగ్ జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ డబల్ పాదం మీదనే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఓన్లీ థ్రెడ్ మాత్రం పైపింగ్ సింగిల్ పాదం మీద అటాచ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడ్ అనేది మనం చెయ్యి ఆప్ అనేది పట్టుకుంటే రౌండ్గా వస్తుంది అనమాట. నెక్ మనకు తిరుగుతుంది కదా, తిరుగుతుందండి నెక్ నిలబడడం లేదు అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ చిన్న టిప్ అనేది పాటిస్తే మనకు రౌండ్గా ఐరన్ చేసినట్లుగా నీట్గా వస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా నేర్చుకోండి. బ్యాక్ సైడ్ లాగకుండా ఓన్లీ
మనం ఒక ఆప్ అనేది పట్టుకోవాలి. నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని లాస్ట్ ఎండింగ్ ఇలా రఫ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్పేస్ సిల్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. మీకు అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఉందన్నమాట మొత్తము బ్లౌజ్ అనేది. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, లైక్ అనేది చేయట్లేదండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది చూడండి. మనం ఐరన్ అనేది చేసుకుంటే ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉందండి మొత్తము బ్లౌజ్ అనేది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాస్ కటింగ్ మనకి ఎక్కడ కూడా చంక భాగం కానీ ఇక్కడ కుచ్చు అనేది లేకుండా చూడండి ఇలా ఉందన్నమాట బ్లౌజ్ అనేది. ఎలా ఉందన్నది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్లయితే. షైనింగ్ అనేది శారీ చాలా బాగుందండి. ఇప్పుడు చాలా ఇలాంటి శారీస్ అనేది బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. మీరు కూడా కుట్టండి, నేర్చుకోండి ఇలాంటి బ్లౌజెస్ని. స్టిచ్చింగ్ బ్లౌజెస్ అనేది నేర్చుకుంటే మనకి అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. మంచి షైనింగ్ అనేది ఉంది. థ్రెడ్ పైపింగ్ కూడా చూడండి. మనకి క్రాస్ బెల్ట్ పట్టీ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ డాట్స్ 3 డాట్స్ ఈ విధంగా నేను అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను. థ్రెడ్ కానివ్వండి, పైపింగ్ ఎలా ఉంది అన్నది తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ విధమైన బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలో అది కూడా చెప్పండి. నేను అనేది చూపిస్తాను స్టిచ్చింగ్ చేసి. మనము గ్లూతో అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఐరన్ చేసుకుంటే. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఎంత చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.